తెలుసు. ఇంతకుముందు రవిచంద్ర చెప్పినట్లుగా వరుస సినిమాలు ఇప్పుడు సంక్రాంతి సందర్భంగా ఉన్నాయి. ఒక 4-5 సినిమాలు పెద్ద సినిమాలు ఉన్నాయి. ఈ సందర్భంలో ఖచ్చితంగా థియేటర్ షేర్ జరిగిపోతుంది. ఇప్పుడున్నటువంటి థియేటర్స్ తగ్గిపోయి మిగతా సినిమాలకు అలాట్ చేసే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ఒకవేళ ఇది బ్లాక్ బస్టర్ అయి ఉంటే థియేటర్స్ అలాగే ఉండేవి, అట్లీస్ట్ పెరగకపోయినా ఉన్న థియేటర్స్ కంటిన్యూ అయ్యేవి. కానీ మిగతా సినిమాలు వచ్చేలోపు థియేటర్స్ అన్నీ వీళ్ళు ఆక్యుపై చేసుకొని ఈలోపే గెయిన్ చేసుకోవాల్సిన అవకాశం ఉంటుంది. బట్ చూస్తే టాక్ డిఫరెంట్గా ఉంది. బట్ ఇక్కడ ఒక విషయం వీ రియలీ వాంటెడ్ టు రవిచంద్ర, ఇంతకుముందు మీరు చెప్తున్నారు, ప్లీజ్. ప్రతి సినిమాకి కూడా సినిమా విడుదలైన నెక్స్ట్ డే ఒక థ్యాంక్స్ మీటో సక్సెస్ మీటో అని సినిమా చూసిన ప్రేక్షకులకి అలాగే సినిమాని అభిమానించిన ప్రేక్షకులకి థ్యాంక్స్ చెప్పడం అనేది సినిమా పరిశ్రమలో ఎప్పుడు జరిగే ఆనవాయితీగా జరుగుతున్న ఒక వేడుక అనుకోవచ్చు. సో అలాగే ఈ సినిమాపై విమర్శలు వస్తున్నప్పటికీ కూడా ఈ సినిమాకి దాదాపుగా క్రిటిక్స్ కావచ్చు, ఆడియన్స్ కావచ్చు, అన్ని చోట్ల నుంచి కూడా నెగటివ్ రిజల్ట్స్ వచ్చాయి. అయినప్పటికీ కూడా ఈ రోజు మీడియా ముందుకు రావడం జరిగింది. ప్రేక్షకులకు థ్యాంక్స్ చెప్పినట్టుగా చెప్తూనే అర్థం కాదు, ఈ సినిమా కొంచెం మైండ్ గేమ్ తో ఉంది, ఇది ఒక్కసారి అలా చూడగానే అర్థం కాదు. అలాగే ఈ సినిమా రివ్యూలు రాసిన వాళ్ళందరూ కూడా దాదాపు అర్ధరాత్రి సినిమా చూశారు, నిద్ర మబ్బులు సినిమా చూశారు, కాబట్టి వాళ్ళకి సరిగా అర్థం కాక అలా రాశారు అన్న అర్థం వచ్చేలాగా మారుతి మాట్లాడటం జరిగింది. ఇది అందరికీ అర్థం అవ్వటానికి కొంచెం టైం పడుతుంది. రాబోయే 10 రోజుల్లో ఈ సినిమా మంచి విజయం సాధిస్తుందంటూ కూడా అటు అభిమానుల్ని సాటిస్ఫై చేయడానికి ట్రై చేశాడు. విమర్శకులు కూడా మీరు నిద్ర మత్తులో చూశారు కాబట్టి మీకు అర్థం కాలేదని వాళ్ళని కూడా ఒక కామెంట్ అయితే విమర్శకులకు కూడా చేశాడు అనిపించింది. ఈ సినిమా ఎవరైతే బాగలేదన్నారో వాళ్ళందరినీ కూడా ఇంటలెక్చువల్స్ కాదు, వీళ్ళందరూ నార్మల్ పీపుల్, ఇంటలెక్చువల్స్ మాత్రమే ఈ సినిమా అర్థం అవుతుంది అన్న సెన్స్ లో మారుతి మాట్లాడటం జరిగింది. సో ఈ ఏదైనప్పటికి కూడా మారుతి ఈ సినిమా నేను చాలా ఇంటలెక్చువల్స్ కోసం ఒక సరికొత్త పాయింట్ తో సరికొత్త తరహాలో తీశానని ఆయన అభిప్రాయాన్ని అయితే ఆయన ఈ రోజు వ్యక్తం చేయడం జరిగింది. నందు ఓకే, రైట్, థ్యాంక్ యూ రవిచంద్ర, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. మొత్తం మీద ఇప్పుడు సంక్రాంతి సందర్భంగా పెద్ద సినిమాలు ఇంకా రిలీజ్కు ఉన్నాయి. రవితేజ సినిమా ఉంది, భర్త మహాశైలకు విజ్ఞప్తి, అలాగే శంకర వరప్రసాద్, మన శంకర వరప్రసాద్ ఎలాగో మెగాస్టార్ సినిమా రానే వస్తుంది. మరోవైపు నవీన్ పొలిశెట్టి సినిమా కూడా రెడీగా ఉంది, అనగనగా ఒక రాజు. ఇలా మరికొన్ని సినిమాలు కూడా రెడీగా ఉన్నాయి రిలీజ్కి. సో ఇలాంటి ఒక టాక్ ఉన్న నేపథ్యంలో ఖచ్చితంగా థియేటర్స్ షేర్ అయిపోతాయి. కాకపోతే ఇప్పుడు ఈ మీట్ ఉద్దేశం ఏంటనేది ఎవరికి అర్థం కాలేదు. మారుతి మాట్లాడుతూ ఇంటలెక్చువల్స్కి అయితే ఈ సినిమా అర్థం అవుతుంది, మిగతా వాళ్ళకి అర్థం కావడం కొంచెం కష్టం అని చెప్పేసి అన్నారు. బట్ అంటే ఇది ఎలా అర్థం చేసుకోవాలో ఈ కామెంట్ని? మరి అంటే ముందే ఒకటేదైనా ఒక చిన్న వార్నింగ్ ఇవ్వాల్సిందేమో, స్పెషల్లీ ఫర్ ఇంటలెక్చువల్స్ అని సినిమా రిలీజ్ చేయాల్సిందా, లేకపోతే లోపలికి వెళ్ళిన ప్రజలకి ఇంటలెక్చువల్ సినిమాలు అర్థం చేసుకునే ఆలోచన లేదనా? వీ రెస్పెక్ట్ యూ, ఖచ్చితంగా మారుతి గారు, మేము మిమ్మల్ని రెస్పెక్ట్ చేస్తాం, చాలా చిన్న స్థాయి నుంచి ఎదిగి వచ్చారు. అట్ ది సేమ్ టైం ప్రభాస్ గారు పాన్ ఇండియా స్టార్, ఆయనకు ఒక మంచి గుర్తింపు ఉంది. అలాంటి ఒక స్టార్ని పెట్టుకొని ఇలాంటి సినిమానా తీసేది అనేది ఒక కామన్ ఆడియన్స్ నుంచి వస్తున్నటువంటి ప్రశ్న. ప్రభాస్ సినిమా అంటే ఎక్స్పెక్టేషన్స్ వేరే లెవెల్లో ఉంటాయి మనకి. ఎస్పెషల్లీ బాహుబలి దగ్గర నుంచి, అంతకుముందు మిర్చి, ఆ సమయంలో వచ్చినటువంటి మిర్చి, అక్కడి వరకు కూడా కొంత కమర్షియల్ సినిమాలు అయినప్పటికీ బాహుబలి దగ్గర నుంచి వచ్చిన సినిమాలన్నీ కూడా భారీ సినిమాలు. చిన్న చిన్న సినిమాలు అయితే కాదు కదా. రాధేశ్యామ్ భారీ బడ్జెట్తోనే తీశారు, కానీ ఫలితం ఎలా ఉందో మనం చూసాం ఫైనల్గా. ఆ తర్వాత వచ్చినటువంటి ఎన్ని సినిమాలు చూసినా సరే, కల్కి చూసాం, ఎంత పెద్ద సినిమా. సో ఎక్స్పెక్టేషన్స్ ఆ స్థాయిలో ఉంటే ఇది ఇంటలెక్చువల్స్కి అర్థమవుతుంది, మిగతా వాళ్ళకి అర్థం చేసుకోవడం కష్టం అనే ఒక సమాధానం. అంటే ఇంటలెక్చువల్స్కి అర్థమై వాళ్ళ సినిమా చూస్తే అయిపోతుందా? మిగతా వాళ్ళకి అర్థం కాకపోయినా పర్లేదా? వాళ్ళు చూడకపోయినా పర్లేదా? అది ఎలా అర్థం చేసుకోవాలి? ఓకే, ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇప్పటికిప్పుడు వచ్చి సినిమా నిజమైన రిజల్ట్ని ఒప్పుకోవడం కొంచెం కష్టమే. అభిమానులకి వెళ్ళండి, మీరు చూడండి, మేము మంచి సినిమానే తీసాం, మమ్మల్ని ఆదరించండి అని కోరడం కూడా తప్పేం కాదు. కానీ అట్ ది సేమ్ టైం రియాలిటీ ఈజ్ రియాలిటీ, దాన్ని ఎవ్వరూ మార్చలేరు. ఎంత పెద్ద స్టార్ సినిమా అయినా, ఎలాంటి సినిమా అయినా సరే, ఒక కామన్ ఆడియన్ని మీరు ఎంటర్టైన్ చేయలేకపోయినప్పుడు, ఇప్పుడు అందులోనూ టికెట్ల రేట్లు పెంచారు. 450 రూపాయలు ఒక టికెట్ రేటు, అండ్ ఓవరాల్గా ఛార్జెస్తో కలిపి 470-480 రూపీస్ అవుతుంది. ఇంకా రెక్లైనర్స్ అయితే మళ్ళీ 600 అవుతాయి. సో ఒక 400 to 500 రూపీస్ పెట్టి ఒక టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళిన ఒక ఆడియన్ని ఇందులో ఇంటలెక్చువల్స్కి మాత్రమే అర్థమవుతుంది అనే సమాధానం చెప్పడం మేబీ కరెక్ట్ కాదేమో.
ఎందుకంటే ఇంటర్స్టెల్లర్ లాంటి సినిమాలని, అవతార్ లాంటి సినిమాలని మన వాళ్ళు ఇంత బాగా అర్థం చేసుకోగలిగినప్పుడు ఒక నార్మల్ కమర్షియల్ సినిమాని అర్థం చేసుకోలేరా? సరే, కొంత థ్రిల్లర్ సినిమానో లేదంటే కొంత హారర్ థ్రిల్లర్ ఉంది, అలాంటి ఒక సినిమానే కదా మీరు ప్రమోట్ చేసిందల్లా ఏంటి? ఒక వింటేజ్ ప్రభాస్ వస్తాడు, బుజ్జిగాడు లాంటి ప్రభాస్ వస్తాడు, అలాంటి సాంగ్స్ ఉంటాయి, అలాంటి ఆయన కామెడీ ఉంటుంది, లేదంటే హారర్ ఉంటుంది, వాటితో పాటు కొన్ని యాక్షన్ సీక్వెన్స్లు ఉంటాయి. ఇంతకు మించి ఏమైనా చెప్పారా? ఇందులో ఇంటర్స్టెల్లర్ లాంటి బ్లాక్ హోల్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏదో ఉందనో, లేకపోతేనేమో ఏదో టైం ట్రావెల్ అనో ఇంకోటి ఏం చెప్పలేదు కదా. దెర్ ఈజ్ నథింగ్. సో ఒక కామన్ సినిమాని మీరు తీశారు, బట్ రిలీజ్ అయిన తర్వాత ఒక సగటు ప్రేక్షకుడికి అది నచ్చకపోతే మీరు ఇంటెలెక్చువల్స్కి మాత్రమే అర్థమవుతుందని చెప్పడం, మరి అభిమానులు ఎలా తీసుకుంటారనేది చూడాలి. మీరు ఒకవేళ ఈ అంశానికి సంబంధించి ఈజ్ దిస్ ద రైట్ వే టు కన్వే వాళ్ళ ఒక కామన్ ఆడియన్కి కన్వే చేసే పద్ధతి ఇదేనా? చెప్పేది ఇస్ దిస్ వాట్ దే నీడ్ నౌ? ఇప్పుడు కావాల్సింది అదేనా? మేబీ కొన్ని సీన్స్ యాడ్ చేస్తామని చెప్తున్నారు. ఒక ఎఫర్ట్ పెట్టడం అనేది మంచి విషయమే, కానీ నిజాయితీగా ఒప్పుకోవడంలో తప్పేం లేదు. స్టిల్ బిజినెస్ని ఎక్స్పెక్ట్ చేస్తూ మీరు ఇలా మాట్లాడి ఉండొచ్చాము, అది తప్పు లేదు. కానీ అందరికీ అర్థం కాదు అని మీరే చెప్పడం, మరి అది ఎలా అర్థం అవుతుంది అనేది చూడాలి. వన్స్ అగైన్ నేను ఒకసారి మారుతి కామెంట్స్ని మీకు వినిపిస్తాను. బట్ బిఫోర్ దట్ ఒక్కసారి మీరు ఒకవేళ ఈ అంశానికి సంబంధించి మాట్లాడాలనుకుంటే మీరు మాట్లాడొచ్చు, కాల్ చేయొచ్చు. స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నంబర్స్ కాల్ చేసి మీ ఒపీనియన్స్ని చెప్పొచ్చు. ఇంటెలెక్చువల్స్కి మాత్రమే కరెక్ట్ అయ్యే సినిమా చూసి రివ్యూస్ ఇచ్చిన వాళ్ళు, రేటింగ్స్ ఇచ్చిన వాళ్ళు అందరూ నిద్రపోతూ సినిమాలు చూసారా? నిద్రపోతూ రేటింగ్స్ ఇచ్చారా? లేదంటే ఒక సగటు అభిమాని, ప్రభాస్ అభిమానికి ఈ సినిమా అర్థం చేసుకునే స్థాయి లేదా ఒక మాటలో చెప్పాలంటే? సో హౌ కెన్ వి అండర్స్టాండ్ దేర్ కామెంట్స్? సో ఒకసారి చూద్దాం కామెంట్స్ ఏంటో చూద్దాం ఒకసారి. దాంట్లో అప్పుడే మాత్రం డిసైడ్ చేయొద్దు దయచేసి. రిజల్ట్ కొంచెం వెయిట్ చేయండి, ఓపికగా చూడండి. నిజంగా ప్రభాస్ గారి అభిమానులు కొంతమంది అంటే అందరూ యాక్చువల్గా డిసప్పాయింట్ అవ్వలేదు, కానీ సాటిస్ఫై అవ్వలేదు. బికాజ్ మేము ట్రైలర్లో ప్రభాస్ గారిని చూపించాం, ఏది ఓల్డ్ గెటప్ చూపించాము, ఇట్లా రాక్షసుణ్ణి అనేది చూపించాము, ఆయన యాటిట్యూడ్, ఆయన స్వాగ్, ఇవంతా ఆయన్ని ఎక్కువ పరిచయం చేసాం. థియేటర్లోకి వచ్చినప్పుడు మాత్రం జర్కీగా ఆయనేరు అని వెతుక్కునే ప్రాసెస్లో మేము చూపించే కథని బ్రెయిన్కి ఎక్కించుకోలేకపోయారు కొంచెం ఆ డిసప్పాయింట్మెంట్లో. ఇట్లాంటి దాంట్లో అప్పుడే మాత్రం డిసైడ్ చేయొద్దు దయచేసి. రిజల్ట్ కొంచెం వెయిట్ చేయండి, ఓపికగా చూడండి. నిజంగా ప్రభాస్ గారి అభిమానులు కొంతమంది అంటే అందరూ యాక్చువల్గా డిసప్పాయింట్ అవ్వలేదు, కానీ సాటిస్ఫై అవ్వలేదు. బికాజ్ మేము ట్రైలర్లో ప్రభాస్ గారిని చూపించాం, ఏది ఓల్డ్ గెటప్ చూపించాము, ఇట్లా రాక్షసుణ్ణి అనేది చూపించాము, ఆయన యాటిట్యూడ్, ఆయన స్వాగ్, ఇవంతా ఆయన్ని ఎక్కువ పరిచయం